మామ బిగ్ బాస్ సీజన్ అయితే బిగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి అయితే కనుక ఈ వీడియో సజెస్ట్ చేయొద్ది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్డేట్ వీడియోస్ అయితే చాలా అయితే వస్తాయి. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నిన్న ఆల్రెడీ ఫస్ట్ టికెట్ టు ఫైనలే రేసులో ఉన్నది రోహిణి. సెవెంగలా ఆడింది మళ్ళీ గేమ్స్. ఈరోజు అయితే కనుక హౌస్లోకి మానస్ అండ్ ప్రియాంక అయితే రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే హౌస్లో అందరితో ముచ్చట్లు పెట్టారు, బాగా ఎంటర్టైన్ చేశారు. అలాగే వీళ్ళు ఎంచుకున్నది 4 పీపుల్స్ని ఎవర్రా అంటే నబిల్, ప్రేరణ, అవినాష్, పృథ్వీ. ఈ నలుగురిని అయితే కనుక ఎంచుకోవడం జరిగింది. వీళ్ళ ఒక్కరు మాత్రమే సెకండ్ కంటెండర్ అవుతారనమాట. ఈ సెకండ్ కంటెండర్ అవుతారు. ఈ గేమ్స్ అనేవి 4 రోజులు జరుగుతాయి. అంటే 4 రోజుల్లో ఓల్డ్ ఎవరైతే ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారో వాళ్ళు వచ్చి ఈ గేమ్స్ నిర్వహిస్తారనమాట. ఓకేనా? ఆల్రెడీ నిన్న ఒక పేరు వచ్చి స్పీడు బ్యాలెన్సింగ్ గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడేమో వచ్చి పజిల్ గేమ్ అయితే పెడుతున్నారనమాట. ఫస్ట్ గేమ్ ఏంటి? పజిల్, సుడోకీ గేమ్ అనమాట. అది సుడోకీ గేమ్. ఆ గేమ్ అయితే పెట్టబోతున్నారు. ఈ గేమ్లో అయితే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఫస్ట్ విన్ అయింది అవినాష్, సెకండ్ విన్ అయింది పృథ్వీ, 3rd 4th మిగిలింది నబిల్ అండ్ ప్రేరణ. కానీ గొప్ప ట్విస్ట్ ఏంట్రా అంటే ఫస్ట్ పూర్తి చేశాను, పజిల్ పూర్తి చేశాను అనుకుని నబిల్ అయితే పరిగెట్టకుండా వచ్చి గంట మోగించాడు. అక్కడ ఆ పజిల్లో అయితే ఫస్ట్ రౌండ్లో ఎవరో విన్ అవ్వలేదు. నబిల్ పెట్టింది 4 స్కూప్స్ కరెక్ట్గా పెట్టాడు, 4 స్కూప్స్ రాంగ్గా పెట్టాడు. వాళ్ళు చెప్పారు 4 అయితే కరెక్ట్గా ఉన్నాయి, 4 అయితే తప్పుగా ఉన్నాయని చెప్పారు. ఈ గేమ్లో ఎవరు విన్ అవ్వలేదు ఫస్ట్ రౌండ్లో. తర్వాత బిగ్ బాస్ నుండి అయితే అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లో ఈ గేమ్ ఎవరో పూర్తి చేయకపోవడం కారణంగా నేను మీకు ఒక క్లూ ఇస్తున్నా, ఆ క్లూ ద్వారా గేమ్ని ఫినిష్ చేయండి అని చెప్పి అనడంతో మళ్ళీ అలారం మోగింది. గేమ్ స్టార్ట్ చేశారు. ఈ గేమ్లో ఫస్ట్ పూర్తి చేసింది అవినాష్, పరిగెట్టుకుని వచ్చి గంట కొట్టడం జరిగింది. సెకండ్ వచ్చేపాటికి పృథ్వీ కొట్టాడు. సెకండ్ విన్నింగ్ వచ్చేపాటికి పృథ్వీ అయ్యాడు. 3rd 4th మిగిలిపోయింది ప్రేరణ అండ్ నబిల్. వీళ్ళిద్దరు గేమింగ్ విషయంలో అక్కడ జనాలకు దగ్గరగా ఉన్నాడు అవినాష్. నబిల్ అన్నాడు, నీకేమన్నా ఎవరైనా సజెస్ట్ చేశారా అంటే జనాల దగ్గర ఉన్నారు కదా, నీకేమైనా హింట్ ఇచ్చారా, తేజ నువ్వేమైనా హింట్ ఇచ్చావా అనడంతో అవినాష్ అయితే సీరియస్ అవుతారు. నబిల్ అలా మాట్లాడుకో, నాకు ఏ హింట్ రాలేదని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అక్కడైతే చిన్న క్లాష్ వచ్చింది. అలాగే లాస్ట్లో ప్రేరణ అండ్ నబిల్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే మిగిలిపోయారో షో చూస్తే అర్థమవుద్ది. సెకండ్ ప్రోమో వస్తుంది. సెకండ్ ప్రోమో వచ్చిన తర్వాత క్లియర్ కట్గా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సైనింగ్ ఆఫ్ అశోక్. ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతు నాకు సాయం చేసినట్టు అవుద్ది మీరు లైక్ చేస్తే. థ్యాంక్ యూ.